శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నేను శ్రీ దత్తానంద స్వాముల వారి నుండి సెలవు తీసుకుని నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. దారిలో దప్పిక అవటం వలన అక్కడకు దగ్గరగా ఉన్న ఒక బావి దగ్గరకు వెళ్ళాను. అచ్చట నీరు చేదుకుంటకు ఒక చేద కూడా ఉన్నది. నేను నూతి లోపలికి తొంగి చూద్దును కదా, ఒక వింత దృశ్యం కంటపడినది. నూతి వరల మధ్య భాగం నుండి మొలచిన ఒక చెట్టు కొమ్మను ఆధారంగా చేసుకుని తలకిందులుగా ఒక వ్యక్తి వేలాడుతూ ఉండెను. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో శంకర భట్టు అని పిలిచాను. ఆశ్చర్యంతో నా పేరు మీకెట్లు తెలిసిందని అడిగాను. అందులకతడు, నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనానికి కురుంగడ్డ వెడుతున్న విషయం కూడా నాకు తెలియను. నిన్ను కలుసుకుని నిమిత్తం మాత్రమే నేను ఇక్కడ వేచి ఉన్నాను అని చెప్పాను. అతడిని నూతిలో నుండి బయటికి తీయటం ఎట్లా అని నేను ఆలోచించసాగితిని. చేదకున్న తాడుని చూడ అది బలహీనమై ఉన్నది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్యపురుషుడు, ప్రాపంచిక బంధాలతో సంసార కోపమున పడిన మానవుడవు నీవు, బంధరహితుడనై ఈ విచిత్ర యోగ ప్రక్రియలో ఆత్మానందమును ఉన్నవాడను నేను. నన్ను నీవేం లేవనెత్తగలవు? నా అంతటా నేనే లేచెదను. మనకు శక్తి చాలనప్పుడు శ్రీపాదుల వారు దయతో శక్తిని అనుగ్రహించెదరు అని అన్నాడు. అట్లనుటయే తడవుగా కనురెప్పపాటులో నా పక్కన ఉండెను. నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. అతడిలా చెప్పసాగాను, నా పేరు బంగారప్ప. నీవు దాహము కొని నీవు దాట్లున్నావు. నేను నీ దప్పికను తీర్చెదనని పలికి తక్షణమే చేదతో నీటిని తోడి తాను గడగడా తాగుచూ ఉండెను. విచిత్రంగా నా దాహం కట్టబడాను. నేను ఆశ్చర్యపోయాను. అంతటా మేమిద్దరం కలిసి ప్రయాణం చేయసాగాం. అతడిలా చెప్పసాగాను, నేను స్వర్ణకార కుటుంబానికి చెందినవాడను. మంత్రతంత్రాలలో ప్రావీణ్యం సంపాదించినవాడను. నాకు అయిష్టులైన వారిని మంత్రతంత్రతో చేతబడి చేసి చంపగల సామర్థ్యాన్ని సంపాదించాను. భూతప్రేత పిశాచాలతో సన్నిహితత్వం కూడా సంపాదించాను. శ్మశానాలలో వివిధములైన కార్యకలాపాలు చేస్తూ ఉండేవాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడిపోయేవారు. నేను ఏ గ్రామానికి పోయినను అచ్చటి జనులు నేను భూతప్రేతాలను ప్రయోగించడం ద్వారా వారికి ఏ విధమైన కష్టనష్టాలను కలిగిస్తాను అని భయంతో నాకు విశేషంగా ధనాన్నిచ్చేవారు. వారు సంగిన ధనంలో ఎక్కువ భాగం సదా నన్ను ఆశ్రయించి ఉండు భూతప్రేతములకు బలులకు ఉపయోగింపబడేది. సకాలంలో బలులు సమర్పింపని ఎడల ఆ భూతాలు నాకే తీవ్రహానిని కలిగింపగలవు. నా ముఖంలో సాధారణ మనుష్యులకు ఉండవలసిన ప్రసన్నత్వం లోపించి భూతప్రేతాలకుండు వికృత కళలు, క్రూర స్వభావ లక్షణాలు పెంపొందినవి. నా సంచారములో ఒకసారి పూర్వపుణ్యవశమున పీఠికాపురం వచ్చాను. దత్తప్రభువుల అవతారంచే పవిత్రమైన ఈ నగరమందు క్షుద్రములైన కుతంత్రాలకును పరస్పర కలహాలకును కూడా లోటు లేదు. నేను శ్రీ బాపనాయుల వారి గురించి, శ్రీపాదుల వారి గురించి కర్ణాకర్ణిగా చిత్ర విచిత్రాలైన విషయాలను విన్నాను. మునుముందుగా నేను బాపనాయుల వారిని సంహరింపదలిచాను. నేను ఒక కొలను వద్దకు పోయి దోసిళ్లకు దోసిళ్ళు నీటిని త్రాగుచుంటిని. నేను ఎవరినైనా సంపదలుచుకున్నప్పుడు నా వద్ద అనేక రకాలైన ప్రక్రియలుండేవి. అందులో ఒకటి, నేను సంపదలుచుకున్న మనుష్యుని రూపాన్ని ధ్యానించుచు నీటిని తాగినచో నేను త్రాగిన నీరంతయును ఆ మనుష్యుని పొట్టలో చేరును. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్ట పగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలా విశేషములు అనూహ్యాలు. నేను కొలనులో నీరు త్రాగు సమయాన బాపనార్యుల వద్ద శ్రీపాదుల వారున్నారు. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరారు. నేను ఎంత నీరు తాగుచుండినను అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరైపోతూ ఉన్నది. నీటిని త్రాగి త్రాగి నేను అలసిపోయాను. కానీ బాపనార్యుల వారు మాత్రం నిక్షేపంగా ఉన్నారు. నా ఈ క్షుద్ర విద్య ఎందులకు ఈ రోజున విఫలమయ్యనా అని ఆవేదన చెందితిని. కారణం తెలియరాకుండెను. నా వద్ద సర్పమంత్రం ఒకటి ఉండేది. అది పఠించినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి ఇంటి వద్దకు ఎక్కడెక్కడి సర్పాలు వచ్చి చేరి వారిని కాటి. నేను బాపనార్యులను ధ్యానించి ఆ సర్పమంత్రాన్ని పఠించాను. అప్పుడు అనేకమైన సర్పాలు బాపనార్యుల ఇంట చేరినవి. అయితే అవి ఆ ఇంటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయల వలె వేలాడినవి.
2 ముహూర్తాల కాలం గతించిన తరువాత ఆ సర్పాలు ఎక్కడి నుంచి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్ళిపోయినవి. ఈ విధంగా నా 2వ ప్రయత్నం కూడా విఫలమైనది. నా వద్దనున్న భూత ప్రేతాలు బాపనార్యుల ఇంట దరిదాపులకు కూడా పోలేనని నిష్కర్షగా చెప్పినది. ఇదంతయును శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమవుతున్నది. నాలో ఇంకను రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానానికి పోయి శ్రీపాదుల వారి పిండి బొమ్మను చేసి దానికి 32 స్థానాలలో 32 సూదులను గుచ్చి తిని, ఈ మరణ ప్రక్రియ వలన శ్రీపాదుల వారి శరీరంలో ఆయా స్థానాలలో రుగ్మతులు కలిగి తీరవలెను. అంతేగాక ఆ సూదులు ద్రవరూపాన్ని పొంది శ్రీపాదుల వారి శరీరంలోకి ఇంకిపోయి శరీరమంతయు విషపూరితమై మరణం కలిగి తీరవలెను. నా ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. విచిత్రంగా ఒకానొక అర్ధరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికంగా చేరుచున్నదను అనుభవం నాకు కలిగింది. నాకు ప్రాణాంతకంగా ఉండింది. నా సర్పమంత్ర ప్రభావానికి బాపనార్యుల ఇంట చేరిన సర్పాలన్నీయు పీఠికాపురంలోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానానికి వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదుల వారి పిండి బొమ్మకు ఎక్కడైతే నేను సూదులను గుచ్చితినో నా శరీరం నందు సరిగ్గా అదే ప్రదేశాలలో బాధ కలుగుచుంది. ఈ విధంగా నా దుష్టచర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరం నందే అనుభవింపసాగితిని. నరక యాతనను అనుభవించాను. చనిపోయిన బాగుండునని తోచింది. అయితే నాకు చావు మాత్రం రాకుందని. నరక బాధలు ఎట్లుండునో చనిపోయిన తర్వాత కానీ తెలియదు. కానీ నేను ఆ రాత్రి బతికుండగానే నరక బాధల్ని చవిచూశాను. భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవుడైనను దైవం వైపుకు తిరుగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణుజొచ్చాను. నా మనోనేత్రానికి శ్రీపాదుల వారి రూపం గోచరించి, బంగారప్ప, నీవునరించిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరాలు ఇహలోకంలో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవించవలసి ఉన్నది. అయితే నీ యందు కృప వహించి ఈ ఒక్క రాత్రిలో నీవు పడెడి యాతనల ద్వారా నీ పాపకర్మను ధ్వంసం చేస్తున్నాను. నీ యొక్క క్షుద్ర విద్యలన్నీ నశించును. అయితే ఎవరైనా దాహం కొని ఉన్నవారు నీ మనోనేత్రాలకి గోచరించినప్పుడు నీవు నీరు త్రాగి దప్పిక తీర్చుకున్న ఎడల వారెంతటి దూరంలో ఉన్నను వారు దాహార్తి తీరిన వారగుదురు. తలక్రిందులుగా వేలాడుట అని ఒకానొక యోగ ప్రక్రియ కలదు. దానిని అభ్యసించినసో నీవు ఆనంద ప్రాప్తిని పొందగలవు. నేటి నుండి సాత్విక ప్రవృత్తిని అనుసరించి జీవింపుము. మా మాతాపితరుల గృహం నందు గాని బాపనార్యుల వారి గృహం నందు గాని అడుగిడుటకు ఎన్నియో జన్మల పుణ్యం కావాలి. నీకు ఈ జన్మనందు అంతటి అదృష్టం లేదు. అదృష్టమనున్నది అకస్మాత్తుగా లభించున్నది కాదు. దురదృష్టమనున్నది విచక్షణారహితంగా ఇవ్వబడేది కాదు. పూర్వజన్మలలోని పుణ్యకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు అదృష్టమని అందురు. పాపకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు దురదృష్టమని అందురు. ప్రాణం నొసంగునది పరమేశ్వరుడు గనుక ప్రాణం తీయు అధికారం కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమపూజ్యులు. వారిని వృద్ధాప్యంలో అనాదరం చేసిన వారి యందు నా కటాక్షం ఉండదు. నీవు క్షుద్ర విద్యలతో ఎందరో అమాయకులను అకాల మరణానికి గురిచేశావు. ఆ పాపఫలం నీకు శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనిపించునంత వరకు ఉండును. అతడు దప్పికొని ఉన్నప్పుడు నీవు నీ విద్యను ఉపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపం నిశేషమగును. ఆ శంకర భట్టు అనునతడు నా చరిత్రను రాయును అని చెప్పారు. ఈ సంఘటన జరుగునాటికి శ్రీపాదుల వారి వయస్సు 7-8 సంవత్సరాలుండును. నాయనా శంకర భట్టు, ఆ రోజు నుండి నీకోసమే నేను వేచి ఉన్నాను. నేడు నాకెంతో సుదినం అని బంగారప్పనిను. నాకు ఈ గాథ అంతయు అయోమయంగా ఉండింది. అంతట నేను ఇలా అన్నాను, అయ్యా, మీరు నీరు త్రాగటం వల్ల మరి ఒకరి దప్పిక ఎలా తీరును? ఇందులో మర్మాన్ని నాకు విశదపరచవలసింది అని అన్నాను. దానికి బంగారప్ప, నాయన, అన్నమయ కోశం నందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచంలో అనుభవాల్ని పొందుదురు. ప్రాణమయ కోశంలో నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యాన్ని కలిగి ఉందురు. విజ్ఞానమయ కోశం నందలి జీవులు మానసిక ప్రపంచంతో సంబంధం కలిగి ఉందురు. విజ్ఞానమయ కోశం నందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచంతో సంబంధం కలిగి ఉందురు. ఆనందమయ కోశం నందలి జీవులకు ఆనందానుభవం ఉండును.
ప్రాణమయ శక్తిని ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయ శక్తితో అనుసంధానమనరించెదను. తద్వారా ఆ తాదాత్మ్య భావం వలన ఇది సాధ్యమగును. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి తన ఎదురుగా ఉన్నవారి కంటే రెట్టింపు బలాన్ని, శక్తిని పొందుచుండేవాడు. అందువలన రాముడు వాలిని చెట్టుచాటు నుండి వధించెను. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల, అతిబల అను 2 పవిత్ర మంత్రాలని ఉపదేశించెను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణంగా ప్రాణశక్తిని సిద్ధపరుచుకుని ఎడల విశ్వాంతరాళనందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకుని వీలు కలుగును. శరీరం పరిశుద్ధ అయినది గానిచో ఆ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగుటయే కాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణం కూడా సంభవించును. పరిశుద్ధత క్రమములో మానవ శరీరాలు 12 దశలలో కలవు. శ్రీరాముని శరీరం 12వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరం 12వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులైన శ్రీపాదుల వారి యందు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధంగా ఉండును. అంతట నేను, అయ్యా, గౌతమ మహర్షి శాపం వలన అహల్య శిలరూపం పొందిననియు శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనం అయ్యనని అందరూ కదా. ఆమె నిజంగా శిలరూపం పొందినా లేక ఇందులో ఏదైనా రహస్యార్థం ఉన్నదా అని ప్రశ్నించాను. అంతట బంగారప్ప, మంచి ప్రశ్ననే అడిగావు. అహల్య యొక్క ఛాయారూపంతోనే ఇంద్రుడు సంబంధం కలిగి ఉన్నాడు. ఈ విషయం తెలియక క్రోధావేశంతో గౌతముడు అహల్యను శిలకమ్మని శపించాడు. అంతటా అహల్య గౌతముని, ఓ తెలివిమాలిన ముని, ఎంత పని చేశావు అని అన్నాను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలాలు దర్శిస్తూ శివానుగ్రహం వల్ల స్వస్థుడయ్యాడు. చైతన్య పరిణామ క్రమంలో శిల ప్రథమ స్థానంలోనిది. దానిలో ఆత్మ నిర్జీవ స్థితిలో ఉండు. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలోని కొన్ని సంస్కారాలను పొందుతున్నది. ఆ అనుభవాల తరువాత మరి ఒక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగా ఉన్న ప్రథమ శిలలో మరి ఒక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంతకాలం ఉన్నదనుట కేవలం యోగదృష్టి కలవారికి మాత్రమే తెలుసుకున్న వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా ఆ శిల 2గా ఖండించబడిననుకునుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా మరి ఒక ఖండంలో మరి ఒక ఆత్మ ఉండి కొన్ని అనుభవాలని పొందును. అవి ఏ రకమైన అనుభవాలు పొందుతున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధని అనుభవించును. వాటికి జీవం లేదు కానీ బాధ అనుభవం మాత్రం ఉండును అని వివరించాను. అంతట నేను, అయ్యా, జీవమున్నప్పుడే కదా బాధ కానీ సుఖం కానీ అనుభవమయ్యేది. అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థంగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును అని ప్రశ్నించాను. అంతట బంగారప్ప, జీవాత్మ పరమాత్మలో కలిసి ఉన్నప్పుడు బ్రహ్మానందం అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలు కాదు, మనస్సులో తెలియరానిది. అదేవిధంగా జీవాత్మ శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందానికి పూర్తి విరుద్ధమైన మహాదుఃఖాన్ని అనుభవించును. అది కూడా వాక్కులో వివరించటానికి సాధ్యం కాదు, మనస్సుతో తెలియరానిది. అనగా ప్రాణమనున్నది లేనప్పుడు అనుభవింపబడే మహాదుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచు తెలియరాని, ఊహించరాని ప్రాణరహితమైన మహాదుఃఖాలని అనుభవించుచు లోహంలో ప్రవేశించును. నానావిధ లోహాలలో అది సంచరించుచు నిద్రాణ స్థితిలో ఉన్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహంపై దానికి సరిపడని విషపూరిత పదార్థాన్ని పోసినావనుకొనుము. దానిలో ఉన్న ప్రాణము నిద్రాణ స్థితిలోనే బాధను అనుభవించి ఆ లోహమును విడిచి మరి ఒక లోహంలోనికి ప్రయాణించును. లోహ జాతులలో తాదాత్మ్యం నొందిన ఆత్మ పరిణామక్రమంలో వృక్షములలో ప్రవేశించును. ఇది వరకు నిర్జీవ పదార్థంగా ఉన్నప్పుడు నిద్రాణమై ఉన్న ప్రాణం ఇప్పుడు చైతన్యవంతమై నిటారుగానో వాలుగానో ఉండవలననే సంకల్పం కలిగి ఉండును. అయితే దృఢత్వానికి ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకుని పోయి దాని పరిణామానికి వీలు కలిగించును. ఆత్మ ఈ విధంగా అనేక రకాల వృక్షజాతులలో ప్రవేశించి
అనేక అనుభవాలను పొందుచు సగము జీవన సహితంగాను సగము జీవన రహితంగాను ఉండేటి స్థితి నుండి వెలువడి క్రిమికీటకాలుగా పరిణితి చెందును. ఈ దశలో చలనం కావాలనే దాని సంకల్పం నెరవేరును. ఈ విధంగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారాలను పొందుచు మత్స్య రూపాన్ని పొందును. ఆ తరువాత పక్షి రూపాన్ని పొందును. అనేక రకముల పక్షుల రూపాలలో అనుభవం పొందిన తదుపరి 4 కాళ్ళు కలిగిన జంతువుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లివలే క్షీరన్న సంగుట చేత తనకు తెలియకుండగానే పుణ్యాన్ని సంపాదించును. వృషభ రూపంలో ఆహార ధాన్యములు ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సమపార్జితమగును. తరువాత జన్మన్నందు మానవ శరీరాన్ని పొందును. సంస్కారాల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధంగా పుణ్యకర్మలు పాపకర్మలు చేయబడుచుండును. మానవుడు తన పరిణామ క్రమములో సప్తభూమికలందుండును. మొదటి భూమిక యందు స్థూల దేహేంద్రియములు సూక్ష్మదేహేంద్రియములు ఏకకాలంలో ఉపయోగించబడును. రెండవ భూమిక యందు సూక్ష్మ శరీరేంద్రియాలతో సూక్ష్మ ప్రపంచానుభవం పొందుచు చిన్న చిన్న మహిమలు చేయగల సామర్థ్యాన్ని పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగల శక్తిని పొందును. 3-4 భూమికల మధ్య వశీకరణ కేంద్రం ఒకటి ఉన్నది. వశీకరణకు లోనైనప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనైంది. అప్పుడు ఆమె తాను శిలా చైతన్యంలో ఉన్నట్టు భావించుకున్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతం వరకు అదే స్థితిలో ఉండిపోయింది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందింది. అంటే 3-4 భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రంలో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగానే ఆమె మనోపుష్పం వికసించనారంభించింది. ఆమె తిరిగి తన సహజ స్థితిని పొందింది. 4వ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగశక్తులు లభించును. తమ యోగశక్తులను లోక కళ్యాణార్థం అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితులలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తం తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలాచైతన్యంలోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలెత్తిన గానీ మానవ జన్మలోనికి అడుగుపెట్టే అవకాశం ఉండదు. 5వ భూమికలో ఉన్నవారు సంకల్పజ్ఞానులు. 6వ భూమికలో ఉన్నవారు భావజ్ఞానులు. సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపాలను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపాల ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది. 7వ భూమికలో ఉన్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు అని తెలియపరిచింది. బంగారప్ప చెప్పిన మాటలు ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహాలు కలిగినవి. వాటిని తీర్చుకున్న నిమిత్తం ఇలా ప్రశ్నించాను. అయ్యా, జీవులకు మాత్రమే పరిణామక్రమం ఉండునా, లేక అవతారాలకు కూడా ఇవి వర్తించునా? అంతట బంగారప్ప, అవతారాలు కాలానుగుణ్యంగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన ఎడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోను భూమి మీద వడిగా ఉండగలదు. వరాహం అనగా ఖడ్గమృగం, భూమి మీద వడిగా పరిగెత్తగల జంతువు. నారసింహం మృగములలో శ్రేష్టమైన సింహపు ముఖాకృతిలోను, మిగిలిన భాగం మనుష్య రూపంతో ఉన్న అవతారం. యాచన ప్రకృతిని కల తమోగుణ ప్రధానంగా వచ్చింది వామనావతారం. రజోగుణ ప్రధానంగా వచ్చింది పరశురామావతారం. సత్వగుణ ప్రధానంగా వచ్చింది శ్రీరామావతారం. త్రిగుణాలకి అతీతమైన నిర్గుణతత్వ ప్రధానంగా వచ్చింది శ్రీకృష్ణావతారం. కర్మ ప్రధానంగా వచ్చింది బుద్ధావతారం. సమస్త సృష్టిలోని ఏకత్వం నందలి అనేకత్వాన్ని, అనేకత్వం నందలి ఏకత్వాన్ని తన యందే నిలుపుకుని వచ్చిన అత్యంత అద్భుతమైన అత్యంత విలక్షణమైన యుగావతారం శ్రీపాద శ్రీవల్లభావతారం. శ్రీపాదుల వారికి రుణానుబంధం లేని యోగ సంప్రదాయములు గాని
మతములు గాని ధర్మాలు గాని సృష్టిలోనే లేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరం కాదు. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతాలు అన్ని సంప్రదాయాలు వారి యందు సమన్వయం చెందును. ఈ సృష్టికంతటికి ఆది బిందువు అంత్య బిందువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారం నందుయును పర్యవేక్షించున్నది, సంకల్పించున్నది, గతి నొందించున్నది వారే. ఇది నిగూఢమైన దైవరహస్యం. సప్త ఋషులకే అంతుపట్టని వారి స్థితిని నేనేమి వర్ణించగలను? నాయన శంకర భట్టు, నీవు ధన్యుడవు. వారి అవ్యాజ కారుణ్యాన్ని పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులని చెప్పాను. అయ్యా, నాకొక సందేహం కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినప్పుడు లోకంలో కొందరిని మంచివారుగాను మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేలా అని నేను అడిగాను. దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, నాయన, నీవు మంచి ప్రశ్ననే అడిగావు. సృష్టి అంతయును ద్వంద్వముల సాయం చేతనే ఏర్పడింది. మృత్యుభయం లేకపోతే కన్న తల్లి కూడా బిడ్డని ప్రేమించజాలదు. వేదాలలో పురుష శబ్దం ఆత్మ అనే అర్థంలో వాడబడింది, అంతేగాని పురుషాధిక్యతను సూచించే అర్థంలో కాదు. మానవ ధర్మాలకు జంతు ధర్మాలకు ఎంతటి వ్యత్యాసం కలదో, మానవ ధర్మాలకు దేవతా ధర్మాలకు కూడా అంతటి వ్యత్యాసం ఉండును. ద్వంద్వములే లేకున్నా వికాసం గాని పరిణామం గాని సాధ్యం కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడని ఎడల అన్నీయును మంచి శక్తులు మాత్రమే వారి యందు కలవని అర్థం కాదు. నీవు ఈ ప్రపంచంలో చూచెడి మోసము, దగ, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖం ఉన్నది కనుకనే సుఖం కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానం లేనిదే సుఖానుభవం అనున్నది తెలియరాదు. మనం చూచెడి ఈ కోటానుకోట్ల నక్షత్ర రాసులన్నీయు మొట్టమొదట అస్తవ్యస్తంగా ఏర్పడినవి. అవి పరస్పరం ఢీకొని మరికొన్ని నక్షత్ర రాసులు ఏర్పడినవి. ఈ విధంగా అనేకసార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతం మనకు దృక్కోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్ర రాసులు ఏర్పడినవి. మన సౌర కుటుంబం నందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధ్రువుడు ఆధారం. ఈ రకంగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడుస్తున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగినవాడు ఆస్తికుడై సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగినవాడు నాస్తికుడై దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకును నాస్తికులకును వారే ఆధారం. సత్కర్మలకును దుష్కర్మలకును వారే ఆధారం. ఈ సృష్టి లీలలో ఏదియును స్థిరం కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా అనుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలను ఆచరించిన వారే. అందువల్లనే ఈ జన్మలో ధర్మతత్పరులై ఉన్నను వారికి దుఃఖాలు తప్పటలేదు. అలాగే దుర్మార్గులు సుఖాలను అనుభవించుట కూడా వారి పూర్వజన్మాకృత పుణ్యఫలానుభవం కానీ వేరేమీ కాదు. సామాన్య పాపం కానీ పుణ్యం కానీ వెంటనే ఫలితాలను ఇయ్యవు. అయితే ధర్మాన్ని అతిక్రమించకుండా జీవుడు సుఖంగా ఎలా జీవించాలో సద్గ్రంథాలు తెలియజేస్తున్నవి. మంచి పని చేయుటకు గాని చెడు పని చేయుటకు గాని వానికి పరిమితమైన స్వేచ్ఛ ఇయ్యడమైనది. అధర్మం మితిమీరి ధార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తన మాయచేత అవతరించుచున్నాడు. చావు పుట్టుకలు లేని దైవము అవతారం ధరించి మానవుడిగా మన మధ్య నుండుట అద్భుతమైన విషయము అని చెప్పారు. పీఠికాపుర సంస్థానాన్నేలు రాజు ఒక్కొక్క పర్యాయం మారువేషాల్లో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకునేవాడు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాదవల్లభుల దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. వెంటనే తన భటులను అప్పలరాజశర్మ ఇంటికి పంపింది. ఆ తాకీదు సారాంశమేమనగా, శీఘ్రముగా శ్రీపాదుల వారిని తీసుకుని అప్పలరాజశర్మయు బాపనార్యులను కోటలోనికి మహారాజు వారి సముఖానికి రావలసినది. అవమానకరమైన ఈ ఆహ్వానాన్ని శ్రీపాదుల వారు తిరస్కరించారు. అప్పలరాజు శర్మ కోటలోనికి వెళ్ళుటకు ఇష్టం లేదు. బాపనార్యుల వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్న గాని ఎటువంటి చోటకి నీ పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, నాయనా బంగారు, కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా అని ప్రశ్నించారు. దానికి శ్రీపాదులు, తాత, మహారాజునకు భక్తి లేదు. నా దర్శనం అంత సులభమైనది కాదు. శ్రీపాదుల వారు భటులతో, మీ మహారాజునకు నన్ను చూడవలనని ఉన్నా స్వయంగా ఇచ్చటకు రావచ్చును. అతడు కేవలం ఈ సంస్థానముకు మాత్రమే రాజు.
నేను ఈ సృష్టికంతటికి నీ రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రారాదు, నజరానా కూడా తీసుకురావలెను. రాజు నన్ను గురువుగా భావించిన ఎడల గురుదక్షిణ కూడా తీసుకురావలేను అని కరాఖండిగా చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభులకు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి, అదేవిధంగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు. మహారాజునకు ఆగ్రహం కలిగిన సో రాగలిగిన పరిణామములను గూర్చి బాపనార్యులు, అప్పలరాజు శర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ యోచన చేస్తూ ఉన్నారు. భటులు తెచ్చిన ఈ వార్తను విన్న మహారాజు క్రోధనతో ఊగిపోవచ్చుండెను. నేను తలసుకున్న ఆ బడుగు బాపనయ్యల బ్రతుకులేమగునో తెలియజెప్పెదనుగాక. నేనెంతటి శక్తిమంతుడో వారికి ఎరుకలేదు అని రాజు బిగ్గరగా అరిచింది. ఆ అరుపు అరిచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తూ బయలువెడలి నిర్వీర్యుడయ్యను. శోష వచ్చి కింద పడిపోయాను. పరిచారకులు సేవ చేశారు, అయినను అతడు నీరసంగా ఉండెను. ఇంతలో అతని మనోనేత్రానికి వికార స్వరూపం గల స్త్రీమూర్తి గోచరించింది. నేను శక్తిని, నీలోనికి ఉరుకుచున్నాను అని అరుచుచూ అతనిలోనికి బలవంతంగా ప్రవేశించింది. ఆ శక్తి ధాటికి తట్టుకునలేక అతని ఎముకలు చూర్ణమైనట్లు అనుభూతి కలిగింది. వెంటనే నాలో నుండి వెళ్ళిపో అని అతడు హీనస్వరంతో అరిచింది. ఇదిగో వెళ్ళిపోచున్నాను అని అరుచుచూ ఆ శక్తి మహాదాటితో బయటికి పోయింది. ఆ రకంగా పోవునప్పుడు రాజు నరకయాతను అనుభవించెను. ఈ రకంగా శక్తి ప్రవేశించుటయు బయటికి వెళ్ళుటయు జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరకయాతన అనుభవమగుచుండెను. రాజపురోహితులైన సుందర రామశర్మకు భటుల ద్వారా వర్తమానం అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసటకు పెట్టుకొనిన తదుపరి శరీరంలోనికి శక్తి రాకపోకలు నిలిచిపోయింది. అంతట శర్మ ఇట్లనిది, మహారాజా, చూసినారా మా అర్చన యొక్క శీఘ్రఫలం? మీరు శ్రీపాదుని దర్శనం కోరారు, అది మీకు వ్యర్థం. వారింట కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజా విశేషమున అప్పలరాజు శర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొంది ఉన్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కం చేసి సవకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైనను మూర్ఖుడై శ్రీపాదుని దత్తావతారమని స్తుతించుచున్నాడు. మీరెంత మాత్రమూ చింతన పొందవలదు. మా అనుష్ఠానం చాలా గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు! ప్రభువుల వారు బలవంతంగానైనా శ్రీపాదుని ఇచ్చటకు తీసుకురాగలరు. ఈ మాటలు ముఖస్థుతులు విన్న రాజు నీరసంగా, బలవంతంగా వారిని ఇచ్చటకు రప్పించిన ఎడల నాకు కలుగు లాభమేమి? పైపెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదుల వారి వద్ద కొన్ని క్షుద్ర విద్యలున్నట్లు నాకు అనుమానంగా ఉన్నది. నా పైన శ్రీపాదుడు శక్తి ప్రయోగం చేసినాడు. లేకపోయినా ఈ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేలా? దీనికి మీరు తరుణోపాయం చూపవలెను. మీరు మా కులపురోహితులు, మా శ్రేయస్సును కాంక్షించువారు. అంతట శర్మ ఇలా అన్నాడు, మహారాజా, దత్తపురాణమును బ్రాహ్మణుల చేత పారాయణం చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధన చేయించవలెను. భూరి దక్షిణలు ఇవ్వవలెను. 18 వర్ణాల వారికిని అన్నదానం చేయాలి. ఈ విధంగా చేసిన ఎడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆటకట్టును. క్షుద్రశక్తుల బాధ నివారణమును. రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించింది. పీఠికాపుర ప్రాంతం నందు చాలా అడవులు కలవు. పీఠికాపురమున చోరభయం జాస్తి. దత్తపురాణమును పారాయణం చేసే రోజు నుండి నగరంలో దొంగతనాలు విస్తారంగా జరుగుచుండెను. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యను. కొండ నాలుక్కు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిననే విధంగా బాధలు మిక్కుటమవసాగిన. రాజునకు తన పితరులు స్వప్నదర్శనమీయసాగిరి. బక్క చిక్కిన దేహాలతో ఆవురావురుమని అన్నం కోసం పడిగాపులు పడు బిచ్చగాళ్లవలే ఉన్నారు. ఏమిరా, మాకు శ్రాద్ధ భోజనం పెట్టుట లేదేమి? మేము ఈ ప్రేతదేహాల్లోనే ఉండవలెనా? మాకింక సద్గతులు లేవా అని ప్రశ్నించారు. మీకు శాస్త్రోక్తంగా
శ్రాద్ధ కలాపాలను చేయుచున్నానని రాజనెను. నీవు చేయుచున్నావు సరే, కానీ అవి మాకు అందుటలేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకంగా కర్మకలాపాలు నిర్వర్తించినప్పుడు, అదేవిధంగా శ్రాద్ధం పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినప్పుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును అని పితరులు రాజుతో అన్నారు. కన్నులు మూసినను తెరిచినను పితరుల యొక్క ఈ గోలతో ఆర్తనాదాలతో రాజుకు రాత్రి సమయమందు నిద్రే లేకుండెను. పులి మీద పుట్ట అనున్నట్లు రాజుగారికి పెండ్లి కావలసిన కుమార్తెకు భూతబాధ కలిగెను. జుట్టు విరియబోసుకుని వికటాట్టహాసం చేయుచు ఇంటిలోని వస్తువులను అవతల పారవేచుచుండెను. భోజనమునకు కూర్చున్నప్పుడు అన్నములో పురుగులు ధారాళంగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రాలకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానం జరుగు చోటికి రాజు వచ్చి వీక్షించినప్పుడు దీనముగా హీనముగా కృషించిన శరీరాలతో ప్రేతకళలతో ఉన్న తన వంశంలోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమయ్యేవారు. రాజు పరిస్థితి చాలా దయనీయంగా ఉండెను. సుందర రామశర్మ ఇంట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్క అయిన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంటపాత్రలతో అతని నెత్తి మీద మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడునొకదాన్ని తెచ్చి తన తండ్రిని స్తంభానికి కట్టివేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రి మీద ఉమ్మివేసి తన పాదరక్షలతో ముఖం వాయుగొట్టచుండెను. శర్మ భోజనం కోరినప్పుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచున్నారు. తినకపోయినా వాతలు కూడా పెట్టెదమని బెదిరించుచున్నారు. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రం దత్తపురాణాన్ని పారాయణ చేస్తూ ఉన్నారు. పారాయణ అనంతరం వారు భోజనం చేసిన తదుపరి భూతప్రేత పిశాచాలు యథేచ్ఛగా ఇంట తిరుగాడుచు భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు వికృతంగా నవ్వుచు, నీవు ఏ రాజునకు పౌరోహిత్యం చేయుచున్నావో ఆ వంశంలోని పైతరముల వారు పరాయి స్త్రీలను మాతృ సమానులుగా ఎంచక బలవంతంగా అనుభవించారు. ఆ స్త్రీలు ఎవరో కాదు, మేమే. మా భర్తలతో మమ్ము సుఖంగా సంసారం చేసుకోనియక మహాపరాధాలు చేశారు. మేము ఈ రాజవంశం మీద పగదీర్చుకోదలిచాము. మీరు మాకు పిండ ప్రదానం చేసినంత మాత్రాన మాకు సద్గతులు ఏమీ కలగవు. రాజు ద్రవ్యమును పొంది భూరి దక్షిణలు పొంది ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యానికి అధికారులైనారు గనుక మేము మీ కుటుంబాలను కూడా వేధించదలిచాము అని పలుకుచున్నారు. పారాయణ చేయు బ్రాహ్మణులు సుందరరామశర్మయును మహారాజును కూడా భయభ్రాంతులై, దత్తపురాణం పారాయణ చేసిన శుభఫలాలు సిద్ధించునని విన్నాం గాని ఇదేమి విపరీతము? ఈ పురాణ పఠనం వలన శంకరుడు ప్రసన్నుడై తన భూతప్రేత పిశాచగణాలతో సహా కరాళ నృత్యం చేయుచున్నాడు. దత్తపురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రం భోజన సదుపాయం లేకుండా చేసి అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్లకు అనుగ్రహం ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు నింద్యములైన వాక్కులతో తమను వేధించు వారిని సృష్టించినాడు. ఆహా, దత్తపురాణ పఠనం వలన ఈ పద్ధతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నులై వాక్కుల చేత హింసించి సావటానికి వీలు లేకుండా విష్ణుతత్వంతో రక్షించి భూతప్రేత పిశాచాలకి ఆనందం కలిగించడి నాట్యకళలతో జీవచ్చవాలుగా చేసిన ఎడల అటువంటి దత్తభక్తి మాకు జన్మ జన్మలకు వలదు, జన్మ జన్మ మహాప్రభో అని పరితపించుచున్న. వెంటనే బ్రాహ్మణులను సుందరరామశర్మయును మహారాజును శ్రీపాదుల వారిని శరణుజొచ్చారు. అంతట శ్రీపాదుల వారు, ఈ సృష్టిలోని ప్రతి మానవుడు కూలి, నేనే యజమానిని. నేను ప్రసన్నుడైన ఎడల నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలి ఇచ్చేదని, అప్రసన్నుడనైన ఎడల నీ దుష్కృత్యానికి ఎంత కూలీ తగ్గించవలెనో అంతా తగ్గించియే ఇచ్చేదని. ఆలయంలో స్వయంభూదత్తుడుగా ఉన్నది నేనే, కాలాగ్నిశమన దత్తరూపంలో ఉన్నది నేనే. జీవుల యందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపంతో వచ్చి ఉన్నాను. నాకు ముఖానికి మంగళహారతినిచ్చి పాదములకు మేకులు దిగగొట్టిన ఎడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్తపురాణంలోని విష్ణుదత్తుడును అతని భార్యయును ఈ కలియుగంలో పలరాజ శర్మగాను సుమతి మహారాణిగాను జన్మించారు. ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరి ఒక కల్పమందు లాభాద మహర్షి, బృహత్శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడా బాపనార్యుల వారి. వారి గోత్రము వైశ్యకులమున జనించిన వారికి గౌరవప్రదమైనది. నేను గణేశ చతుర్థిని అవతరించుట కూడా దివ్య సంకల్పంలో భాగం. వాసవి కన్యకా పరమేశ్వరి అవతారం నుండి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో రుణానుబంధము, సింహాచల క్షేత్రమునందలి నరసింహ రూపంలో రుణానుబంధం కలిగిన నరసింహవర్మ
నిజంగా పుణ్యాత్ముడు. అందువల్లనే వారికి నాతో ఈ అవతారంలో సంబంధం కలిగింది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మ జన్మలకు కట్టివేయుచుండును. నేను నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతోనే జన్మించను. వారి రాగిపాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి ఇచ్చట ఉన్న భూతప్రేతాలకు విముక్తి కలిగించినట్లే నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు నా గంధర్వ నగరానికి వచ్చిన భక్తులను ఆవహించిన భూతప్రేతాలను పారద్రోలి ఆ భూతప్రేతాలకు సద్గతిని కలిగించెదను. సంపద ఉన్నంత మాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తునకు ద్రవ్యశుద్ధి ఉండాలి, లేకున్నచో దుఃఖాలు కలుగును. నీవు పుణ్యవంతుడని గర్వించిన ఎడల నీవు ఎంత మాత్రమూ పుణ్యవంతుడవు కావు. నీ చిట్ట ఆవజ్జా నా వద్దనే ఉన్నది. దయతో వాటిలో పాపకర్మ ఫలాలని రద్దు చేసి తినని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన ఎడల నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాద, దత్త, శ్రీవల్లభ, దిగంబర అని పిలిచినచో క్షణంలో నీ పాపాలన్నింటినీ దహించి వేసి పుణ్యవంతుణ్ణి చేస్తాను. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుట వలన మీకిట్టి సంకటాలు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణాన మీరు దత్తపురాణం పారాయణ చేసి ఉన్నను మీకు దాని ఫలితము లేకపోగా వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయంగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చి ఉన్నాడు. ఇది సత్యం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.